హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు కడుపుతో ఉన్న స్త్రీలు బొప్పడికాయను ఎందుకు తినకూడదో సైంటిఫికల్గా తెలుసుకుందాం. పీరియడ్స్ టైంలో బొప్పడికాయ ఎందుకు తినకూడదు అనే విషయాన్ని, అలాగే డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఈ బొప్పడి ఆకుతో ఎలా పెంచుకోవాలో, అలాగే బొప్పడికాయ ఉపయోగాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పచ్చి బొప్పడికాయ ఎవరు తిన్నా నష్టం ఉండదు, కానీ ఇద్దరు మాత్రం తినకూడదు. పచ్చి బొప్పడికాయ తింటే పూర్వం మన పెద్దలు గర్భానికి మంచిది కాదు అని అంటూ ఉంటారు. అది అసలు కరెక్టా కాదా సైంటిఫికల్గా తెలుసుకుందాం. సైంటిఫికల్గా మన పెద్దలు చెప్పిన పచ్చి బొప్పాయి కడుపుతో ఉన్న వాళ్ళు తినకూడదు అనేది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. పచ్చి బొప్పాయి ఎవరు తినకూడదు అంటే, ఒకరు గర్భవతులు, పీరియడ్స్ టైంలో ఉన్న స్త్రీలు. పీరియడ్స్ టైంలో ఉన్న స్త్రీలు 5-6 రోజులు క్లీనింగ్ అయ్యేటప్పుడు తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే, పచ్చి బొప్పాయిని గిల్లిన కట్ చేసినప్పుడు పాలు వస్తాయి. ఆ పాలలో లాక్టోస్ అనే పదార్థం ఉంటుంది. లాక్టోస్ అనేది ఏం చేస్తుందంటే, స్త్రీల లోపల బూటాస్ గ్రాంటిన్ మరియు ఆక్సిడేటన్స్ అనేది ఈ రెండింటిని రిలీజ్ అయ్యేటట్లుగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ రెండు ఎక్కువ రిలీజ్ అయితే నూటాస్ మజిల్స్లో ఎక్కువ కదలికలు వచ్చేస్తాయి. ఎక్కువ కాంట్రాక్షన్స్ వచ్చేసరికి లోపల ఉన్న గర్భం బయటకు వచ్చేస్తుంది. అలాగే పీరియడ్స్ టైంలో ఎక్కువ కాంట్రాక్షన్ అయినవి అనుకోండి, బ్లీడింగ్ ఫోర్స్ఫుల్గా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని న్యూట్రస్ మజిల్స్ కాంట్రాక్షన్స్ని పెంచే వాటిని ఈ పచ్చి బొప్పాయిలో లాక్టోస్ కారణమవుతుంది, ఇంక్రీజ్ చేస్తున్నది అని పరిశోధన ద్వారా కనిపెట్టారు. పరిశోధన ద్వారా ఎలా కనిపెట్టారంటే, గర్భం వచ్చిన ఎలకలకి 3.2 మిల్లీగ్రాములని లాక్టోస్ని ఇవ్వడం జరిగింది. అంటే పచ్చి బొప్పాయిలో ఏ లాక్టోస్ ఉంటుందో ఆ లాక్టోస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ గర్భం వచ్చిన ఎలకలలో ఇచ్చారు. 3.2 మిల్లీగ్రాములు ఇచ్చారు. ఈ ఎలకలన్నింటికి గర్భస్రావం జరిగిపోయింది. ఈ ఎలకలకి గర్భం తొలగిపోయింది. అందుకని పచ్చి బొప్పాయి తింటే గర్భస్రావం అయ్యి గర్భం పోతుంది అని ఎలుకల మీద చేసిన పరిశోధన ద్వారా ఎవరు నిరూపించారంటే, 2017వ సంవత్సరంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ దేశం వాళ్ళు స్పెషల్గా పచ్చి బొప్పాయి మీద చేయడం జరిగింది. పచ్చి బొప్పాయి మిగతా వాళ్ళు అందరూ తినవచ్చు, గర్భవతులు, పీరియడ్స్ టైంలో ఉన్న మహిళలు తినకూడదు. ఎందుకంటే లేనిపోని ప్రమాదాలు జరిగితే గర్భం పోవడం అనేది కలలో కూడా మనం ఊహించుకోలేము. పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటాం, తెలుసో తెలియకో అలా తినేసాం అనుకోండి, ఇలా గర్భం పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మనం ఒక నలుగురికి చెప్తుంటే గర్భం వచ్చిన వారు తినకుండా ఉంటారని, అందరికీ ఇలా సైంటిఫిక్ విషయాలు చెప్తే తినకుండా ఉంటారని చెప్పాను. ఈ బొప్పడి పండులో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ బారిన పడ్డవాళ్ళు రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోయి ప్రమాదం బారిన పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి బొప్పాయి పండు ఒక ఔషధం కింద పనిచేస్తుంది. అలాగే బొప్పాయి ఆకుల రసంని జ్యూస్లా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అని పరిశోధనలో తెలిసింది. అత్యవసర పరిస్థితులలో వైద్య సహాయం తప్పదు, కానీ దీన్ని ప్రథమ చికిత్సలా వాడుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ బొప్పాయి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ బొప్పాయి పండులో మూత్రపిండాలలో రాళ్లను అరికట్టవచ్చు. శారీరక బరువు కూడా ఈ బొప్పాయి పండు తినటం ద్వారా నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇంకా గుండె సంబంధించిన వ్యాధుల నుంచి కూడా రక్షణ కలిగిస్తుంది. బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్, ల్యూటెన్ ఇలాంటి అన్ని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. పొట్ట, ప్రేగులలో చేరినటువంటి విష పదార్థాలని తొలగించడానికి ఈ బొప్పాయి ఉపయోగపడుతుంది. అలాగే ఈ బొప్పాయి కంటికి చాలా మంచిది. అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు బొప్పాయి తింటూ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నారింజ, యాపిల్ కంటే బొప్పాయిలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే చర్మం పొడిబారకుండా ఈ బొప్పాయి కాపాడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఈ బొప్పాయికి ఉన్నాయి. అలాగే బాలింతలలో తల్లిపాలు తగ్గుతూ ఉంటాయి కదా, ఇది ఈ మధ్య మనం ఎక్కువగా గమనిస్తున్నాం కదా. ఆ తల్లికి పాలు ఇవ్వాలని ఉంటుంది, పాలు అవసరమే కానీ పాలు రావట్లేదు. దీంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. తల్లిపాలు ఇస్తే తల్లికి బిడ్డకు అనుబంధం పెరుగుతుంది. అలాగే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. బాలింతలకు పాలు పడడానికి పచ్చి బొప్పడికాయను తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూర వండుకొని తింటూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది.
పెరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా బాలింతలలో దోషరహితమైనటువంటి తల్లిపాలు సమృద్ధి అవుతాయి. దీంతో పసిబిడ్డలకు కలిగేటటువంటి అజీర్ణం, విరోచనాలు ఇలాంటివి అన్నీ తగ్గిపోతాయి. అలాగే చాలామంది అజీర్ణం అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ అజీర్తిలో ఈ బొప్పడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. బొప్పడికాయలో మాంసకృతులను జీర్ణం చేసే ఎంజైమ్స్ ఉంటుంది కాబట్టి తేలికగా జీర్ణమవుతుంది. ముదురు మాంసం ఉడకబెట్టడానికి కష్టంగా ఉండే కూరలు ఇలాంటి వాటికి ఈ బొప్పడికాయ ముక్కలను కోసి ఆ కూరకి వేసి వండాలి. ఇప్పుడు చాలా సులభంగా, త్వరగా, మెత్తగా ఆ పదార్థాలు ఉడికిపోతాయి. మాంసం కానీ గట్టిగా ఉడకడానికి కష్టంగా ఉండేటటువంటి కాయగూరలు కానీ ఉడికి తినటానికి మంచిగా అనువుగా ఉంటాయి. తినటానికి అనువుగా ఉంటే అజీర్తి బాధలు కలగకుండా ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.